నిజం చెప్పరా? मैंने कुछ नहीं किया, वो मेरा बहन का बेटा ना, फंसा दिया। वही ఏ భవానే కొట్టేసింది నక్క కాదు మసలి. పోలీసు కేసు అయిపోలేదు, ఇప్పుడే ఫ్రెష్ గా మొదలైంది. రా రా రా. छोड़ दो मुझे। భవానీ, నీ కేసు అయిపోయిందమ్మా. ఒకటి కాదు, 105 కేసులు అయిపోయినాయి. మిత్రుడు శిష్యుడు ద్రోహం చేస్తున్నారని శత్రువుని మిత్రుడిగా మార్చుకుంటే యూటునా భవానీ? పోదా. మితేషా తన షాప్ తనే దొంగతనం చేస్తాడా? నమ్మలేకపోతున్నా. సార్, 90స్లో సిటీలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగిన తర్వాత ఇక్కడ తన గోల్డ్ బిజినెస్ ఎక్స్పాండ్ అవ్వడానికి కారణమైన పార్టీకి విశ్వాసంతో ఇప్పటి వరకు ఎలక్షన్ ఫండ్ ఇస్తున్నాడు మితేష్. అదే టైంలో సేఫ్టీ కోసం లోకల్ హోమ్ మినిస్టర్ బావమర్ది ప్రసాద్ మూర్తి, మైనారిటీ ఇబ్రహీంని పార్ట్నర్స్గా చేర్చుకున్నాడు. మధ్యలో విపరీతంగా లోన్లు తీసుకొని తన ప్రాపర్టీ మొత్తం బిజినెస్లో పెట్టి లాస్ అయ్యాడు. ఇప్పుడు ఆయన దగ్గర డబ్బు లేదు, కానీ ఎలక్షన్లు వస్తున్నాయి, పార్టీకి ఫండ్ ఇవ్వాలి. డబ్బు లేకపోతే ఇప్పటి వరకు తను అనుభవిస్తున్న పవర్స్కి భంగం కలుగుతుందని మితేష్ భయపడ్డాడు. అందుకే పార్ట్నర్స్కి తెలియకుండా తన షాప్లో తనే దొంగతనం చేయించాడు. పైగా ఈ మితేష్కి సెంట్రల్ పార్టీలో చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అతన్ని ప్రాపర్గా లాక్ చేసే వరకు ఈ కేసు విషయం బయటికి లీక్ అవ్వకూడదు. ఎస్ సార్. ఇప్పటి వరకు జపానే ఈ పని చేశాడని డిపార్ట్మెంట్ వాళ్ళు అనుకుంటున్నారు. మితేష్ని కంప్లీట్గా కస్టడీలోకి తీసుకున్నాక ఏం జరిగిందో ఓపెన్గా మీడియా ముందు చెప్దాం సార్. ఏ కాంప్రమైజ్ లేకుండా ఈ కేసుని ముగించవచ్చు. ముందెళ్ళి నువ్వు ఆ కాల్ సంగతి చూసుకో. నేను దీంతో మాట్లాడా. కేసు నేను కోఆర్డినేట్ చేస్తా, నువ్వు ట్రీట్మెంట్ తీసుకో. థ్యాంక్ యూ సార్. నా కొడుకు ఈ ఊళ్ళో బతకడా? వాడు పగలు కొట్టి గుజరాత్కి పార్సల్ చేస్తా. అసలు ఆ మితేష్ గారు ఎక్కడ చచ్చాడో చూడవే ముందు. సార్ పప్పా పప్పా, ఢిల్లీలో పెద్దోళ్ళతో మాట్లాడి ఈ కేసు హోల్డ్లో పెట్టచ్చు కదా? లేదు, కేసు ఇమీడియట్గా ఫినిష్ చేయిద్దాం. అదే మనకి సేఫ్. మినిస్టర్ దీనికి ఒప్పుకుంటాడా? మన ప్రాబ్లం ఏమంత పెద్దది కాదు. మన దాంతో పోలిస్తే మినిస్టర్దే పెద్ద ప్రాబ్లం. సీఎం కాన్ఫరెన్స్లో ఉన్నానయ్యా, తర్వాత కాల్ చేస్తాను. గాయత్రి, నాకెందుకు ఈ కేసు రాంగ్ పోతుంది అనిపిస్తోంది. నువ్వేది నమ్మవని నాకు తెలుసు చెప్పాను. నీ నమ్మకం కోసమే ఇదిగో చూడు సేటు, ఆ ఢిల్లీ పెద్దలతో మాట్లాడి నన్ను ఈ ప్రాబ్లం నుంచి బయటపడి. నాకొచ్చిన కష్టాన్ని మీరు తీర్చినప్పుడు మీ కష్టాన్ని నేను తీర్చలేనా? మరేం పీకుతున్నావురా? వెళ్ళి కరెక్ట్ చేయొచ్చు కదా అని చూస్తున్నావా? వీలు కాదు. హాస్పిటల్కి వెళ్ళి అటు నుంచి ఇంటికి వెళ్దాం. నిజమా సార్? నమ్మకం దీని మీద లేదు. తెలుగు టాకీ షార్ట్ ఫిల్మ్ లో ఉంది. ఏం పిల్లది, ఎంత మాటన్నది, ఏం కుర్రది, కూత బాగున్నది. దేవుడా. కానీ నా కష్టం 200 crores. మీ కష్టం 2000 crores. నాది నా రాజకీయం, నీది చోరీ. బోత్ ఆర్ సేమ్ జీ. ఈ సేటుగడ బాగా ముద్రపెట్టాడు.
అది సాల్వ్ చేయటానికే జీ మన పార్టీ ఆఫీస్కి మిమ్మల్ని పిలిచారు. ఇచ్చిన పనిని నిజాయితీగా చేశామని తృప్తి పడటమే ఈ సిస్టమ్ మనకు నేర్పించింది. చెత్త సిస్టమ్. ఒరే రాధా, నీ పెళ్ళం ఇంటికి వచ్చిందట్రా. స్టేషన్కి తీసుకెళ్లి విచారిస్తున్నారట. సార్ నిజమా సార్? పాపం తనకి ఏమీ తెలియదు సార్. ఏం కాదులేరా. ఈ ఒక్క కేసు నుంచే కాదు, నువ్వు అడిగినట్టుగానే అన్ని కేసుల నుంచి నేను బయటపడేస్తాను. అది నా బాధ్యత. కానీ మన డీల్ పూర్తి చేయడానికి ఇది కరెక్ట్ ప్లేస్ కాదు. ఈ కేసు ఫినిష్ చేయడానికి డిపార్ట్మెంట్ ప్లేస్ ఫిక్స్ చేసింది. మీ వాళ్ళని ఎవిడెన్స్ తీసుకుని వెంటనే ఆ ప్లేస్కి రమ్మని చెప్పు. జీతో అపాయింట్మెంట్ ఫిక్స్ చేయి. ఓకే, నా జ్యువెలరీ కేసు మీరు ఎలా సాల్వ్ చేస్తారో చెప్పండి. వెల్కమ్ వెల్కమ్ గుర్రగారు. హ్యాపీ బక్రీద్. పద. సార్ చెప్పండి సార్. ఆ జపాన్ని లేపే. సార్ మినిస్టర్ నుంచి అందరూ వెయిటింగ్. తెల్లారేలోపు ఒక శవాన్ని ప్రొడ్యూస్ చేసి కేసు క్లోజ్ చేయాలి. మినిస్టర్కి కేసు డీటెయిల్స్ ఏమీ తెలియదు సార్. ఊరుకోవయ్యా, మీ టెస్ట్ చేసిన పని అంతా ఆయనకి తెలుసు. ఎలాగో ఆ జపాన్ మీద చాలా నేరాలు ఉన్నాయి, అందుకే వాడిని లేపే. ఎక్యూజ్ని లేపేసేవన్న ఘనతతో నీకు ప్రమోషన్ వస్తుంది. జడ్జి ఇంట్లో దొరికిన ఎవిడెన్స్ వాడి దగ్గరే ఉంది సార్. మన డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వస్తుంది. నేను ఒక్కడనే కాదు, మొత్తం 26 మంది అందరం దొరికిపోతాం సార్. ఫార్మాలిటీ కోసం బిర్యానీయా? నా ఎవిడెన్స్ చూపించాడు, మీది ఇంకా చూపించలా. అది మ్యాటర్. నీకు చెప్పి ప్రయోజనం లేదు, ఉండు ఆలోచించి చెప్తా. ఓకే సార్. సార్ వెళ్ళేదారిలో పోలేరమ్మ గుడిలోకి పూజ చేసి వెళ్తే మంచిది సార్. సరే వెళ్దాం. థ్యాంక్ యూ సార్. ఏం గుండు, ఎక్కడ తోలుకుపోతున్నారో తెలుసా? ఏం బాబాయిలు ఏమని చెప్పి తీసుకొచ్చారు? కొంచెం కామ్గా ఉండు జపాన్ ప్లీజ్. ఆసుపత్రి తీసుకెళ్లి మందేసి పొద్దున ఇంటికాడ దిగబడతా అని చెప్పారు. ఏం చెప్పినా నమ్మేస్తావా మిస్టర్ పబ్లిక్? నీలాంటి ఐటమ్ గాలి ఈ భూమికి ఎక్స్ట్రా లగేజే. నిన్ను తీసుకెళ్లి అరుదైన జీవరాశిని మ్యూజియంలో పెట్టేస్తారా, లేదంటే బక్రాన్ చేసి కోసి కూరండుకు మింగేస్తారు బ్రదరు. ఏంట్రా అక్కడ? ఏమీ లేదు శ్రీధర్ సార్, తెలుగు టాకీస్లో ఒక షార్ట్ ఫిల్మ్ రిలీజ్కు ముందు ఒక షో వేయాలని ఫ్యాన్స్ గోలటేస్తున్నారు. చట్టంలో పొక్కెట్టావంటే నేను నీ శరీరంలో పొక్కెడతాన్రా. సార్ కథ సూపర్గా ఉంది. ఇదే టైప్లో ఊరా మాస్ యాక్షన్ ఫిల్మ్ చేయండి. లేదు బాబాయ్, నెక్స్ట్ సెంటిమెంటే. దాంతో యూత్ని పట్టేసాం బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్. చెప్పనా? ఊళ్ళో అమ్మకు గుడి కట్టి అక్కడే సినిమా పూజ ముహూర్తం షాట్ స్టోరీ. సరే విను, బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్. ఈ రోజుల్లో కుటుంబ కథలు ఎక్కడొస్తున్నాయి? అన్ని పేల్చుకోటాలు, పీకలు కోసుకోటాలి. నువ్వైనా ఏదైనా కొత్తగా చెప్పు. సరే విను, ఓపెన్ చేస్తే సముద్రం నుంచి ఒక కెమెరా సర్రని పోతుంది. తీరా నానుకొని ఒక పాత ఇంటిని చూపిస్తుంది. ఆ ఇంట్లో ఒక విధమైన తల్లి, ఒక చిన్న పిల్లోడు. ఆ చిన్న పిల్లోడికి వాళ్ళమ్మ అంటే చచ్చేంత ఇష్టం. ఈ లోకంలోనే వాళ్ళమ్మ తర్వాత వాడికి బాగా ఇష్టమైంది చేప. వాళ్ళమ్మ కూడా వాడిని బుల్లి చేప అనే పిలుస్తుంది. అందుకోసమే వాడు వచ్చే ప్రతి షాట్లో ఒక చేపని చూపిస్తాం. ఎందుకు సార్? అది నీలాంటి సీ సెంటర్ బుర్రకెక్కదు. కానీ యూట్యూబ్లో ఉన్న పిల్లకాయలంతా సింబాలిజం అని అరుస్తారు. ఆ అమ్మ చేపకి ఆ బుల్లి చేపని పెద్ద పెద్ద చదువులు చదివించి గొప్పోడిని చేద్దామని ఆశ. అందుకోసం తాళిని తాకట్టెట్టింది. రే 2K సార్ ఏంటి క్రింజ్ అనిపిస్తోందా నీకు? లేదు సార్.
తాళి అంటే ఏంటో తెలుసా అబ్బాయా మీకు? ఇవన్నీ నీలాంటి మల్టీప్లెక్స్ గాలికి కాదు. సికింద్రాబాద్ దాటి అవుట్స్కట్స్లో లేడీస్ అందరూ బోరు బోరుమని ఏడుస్తారు. అమ్మ చెప్ప బుల్లి చెప్ప ఒంటరిగా ఉంటే దొర చేపలు ఊరికే ఉంటాయా బాసు? ఒకరోజు జోరుగా వర్షం, తాకట్టు కుట్టు సొర చెప్పొచ్చి అమ్మ చెప్పని మింగేయడానికి అని నోరు తెచ్చింది. అప్పుడు మొదలైంది బుల్లి చెప్ప వేట. బ్లాక్ స్క్రీన్ లో ధామ్ ధామ్ అని సౌండ్ చేస్తాం. కట్ చేస్తే తాకట్టు కొట్ల ఒక కుండ సైజుకు కన్నం వేసి బుల్లి చెప్ప లోపలికెళ్ళి అమ్మ తాల్ని తీసుకుంది. ఎక్కడో కొడుతోంది. చిన్న పిల్లాడు గోడకంత పెద్ద కన్నం వేశాడంటే లాజిక్ లేదు సార్.